నా బిడ్డలు వినబడతలేదు. చేస్తారా? చెయ్యి. వస్తుందా నా మాట? వినబడుతుందా? వినబడుతుంది. వసంత్ వినబడుతుందా? వినబడుతుంది. హలో వసంత్, వినబడుతుంది. హర్షిక స్థుతిక మాట వినబడతలేదు. నీది వినబడుతుంది. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, మహాపరిశుద్ధ మోదకుడ గొప్ప దేవానికి వారు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి సమయంలో ప్రభా ఆయన సండే స్కూల్ బట్టి స్తోత్రాలు తండ్రి. సండే స్కూల్ తండ్రి అయ్యా నా తండ్రి. ఆయన మరి ప్రభా ప్రతి సండే నా తండ్రి బిడ్డలందరూ కూడుకొని చూసిగా నా తండ్రి. అయ్యా నా తండ్రి సండే స్కూల్లో జాయిన్ అయితే ఆయన పాటల ద్వారా కలిసి సహాయం చేయండి. మరి వాక్యం తండ్రి చక్క వినగలితే సహాయం చేయండి. కృపగల దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం ఆయన. అయ్యా మరి ఇంతవరకు బిడ్డలు తండ్రి ఎంతో చక్కగా నా తండ్రి అయ్యా చక్కగా పాటల ద్వారా చక్కటి రాగంతో ఆయన నేను మహిమపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి ప్రభు నీకే స్తోత్రం. వాక్యం ద్వారా కూడా నేను మహిమ పొందుకోగలను. ఈ సండే స్కూల్ ఆది నుంచి అంత వరకు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోగలను. కొద్ది విన్నపంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క దానియేలు గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నవి? ఇక్కడ మార్కులు వేస్తా. ఎవరు మాట్లాడకపోతే 12 అధ్యాయాలు. వెరీ గుడ్. ఎవరు చెప్పిండ్రు? విద్య. మరి ఎవరు సపోర్ట్ చేయకపోతే మీకు మైనస్ మార్కులు పడతాయి. చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. మీరు మీకు వచ్చిందో రాదో చెప్పాలి. ఈ యొక్క ఎన్ని వచనాలు ఉన్నాయి మొత్తము? దానియేలు గ్రంథంలో మొత్తం ఎన్ని వచనాలు? 440. కాదు, తప్పు. ఎన్ని వచనాలు? వచ్చినాలు దానియేలు మొత్తం దానియేలు గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 300. అక్యురేట్ చెప్తారా ఎవరైనా? 345. 357 వచనాలు ఉన్నవి. 357 వచనాలు. ఎన్ని వచనాలు? మంచిగా వినాలి. దేవుని వాక్యం వింటే అది ఎప్పటికీ ఉంటుంది, మీకు చిరకాలం ఉంటుంది. దానియేలు ఎప్పటి నుండి ఉన్నది? 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు కాలంలో ఉన్నవి దానియేలు గ్రంథము. యేసుక్రీస్తు కాలం కంటే 600 సంవత్సరాల క్రితం కూడా ఉన్నది దానియేలు గ్రంథం. 2600 సంవత్సరాల నుండి దానియేలు గ్రంథం ఉన్నది మనకు. ఎన్ని వచనాలు ఉన్నాయి మొత్తము దానియేలు గ్రంథంలో? 357 వచనాలు ఉన్నాయి. మర్చిపోకూడదు. ఎన్ని సంవత్సరాలు ఈ 357 వచనాలను రాసినాడు దానియేలు? 50 సంవత్సరాలను రాసిండు. అట్లా చెప్పాలి. నిస్సి, అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు? 50 ఇయర్స్ రాసినాడు అన్న. అంటే 50 ఇయర్స్ అంటే చూడండి, మనం ఎన్నో గ్రంథాలు రాయవచ్చు.
కానీ ఆయన ఒకటే గ్రంథం రాసినాడు. ఇదంతా ఎట్లున్నదంటే ఎస్కటలాజికల్ ఆర్డర్ ఉన్నది. ఎస్కటలాజికల్ ఆర్డర్ అంటే అంత్య దినాలలో జరగబోయేది ఇదే అని, అవి ఎట్లున్నాయో అట్లా ఉండదు అన్నట్టు. ఎస్కటలాజికల్ ఆర్డర్ అంటే అంత్యకాలంలో ఎట్లా జరుగుతుంది అంటే ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్న దాని రీతిగానే జరుగుతుంది. అక్క మీట్లో పెట్టుకో అక్క. ఎస్కటలాజికల్ ఆర్డర్ అన్నట్టు అది. అంటే అంత్యకాలంలో జరగబోయే సంగతులు ఎట్లా ఉంటాయంటే మొదటి నుండి చివరి మట్టుకు ఇవే ఉన్నాయి. అట్లా ఏ గ్రంథంలో లేదు. ఈ దానియేలు గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథంలోనే ఉన్నది. దానియేలు గ్రంథంలోనూ ప్రకటన గ్రంథంలోనే ఉన్నది. దానియేలు గ్రంథం 1 నుండి 6 అధ్యాయాల మటుకు ఏ భాష రాయబడింది? గ్రీక్ భాష అప్పుడు పుట్టలే. గ్రీక్ భాష అరబిక్ అని అంటే అరబిక్ అనేది ముస్లింల భాష. అది ముస్లింల భాష. అరబిక్ కాదు అది. హెబ్రీ కాదు, అరామిక్ అనేది సిరియా భాష. అది అరబిక్ అనేది ముస్లింల భాష. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అరామిక్లో రాయబడింది. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయాల వరకు ఏ ఏ ఏ భాషలో రాయబడింది? ఏడవ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఏ భాషలో రాయబడింది? ఇది హెబ్రీ భాష. రైట్. ఎవరు చెప్పట్లేదు ఆన్సర్. క్వశ్చన్ ఇక్కడ నుండి రేజ్ అయినప్పుడు ఆన్సర్ చెప్పాలి, టక్మని చెప్పాలి. హెబ్రీ భాషలో రాయబడింది. అదే ప్రకటన గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? మొత్తము ప్రకటన గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నవి? అధ్యాయాలు 22 అధ్యాయాలు. ఎన్ని వచనాలు ఉన్నవి? 22 అధ్యాయాలలో ఎన్ని వచనాలు? 404. 404 ఉన్నవి వచనాలు, వర్సెస్. ప్రకటన గ్రంథంలో ఎన్ని వర్సెస్ ఉన్నవి? 404 వర్సెస్ ఉన్నవి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవి 2 గ్రంథాలే. ఈ దానియేలు గ్రంథము, ఈ ప్రకటన గ్రంథమే క్రోనోలాజికల్గా అంటే ఎస్కటలాజికల్ సంబంధించిన క్రోనోలాజీ ఉన్నది అన్నట్టు. క్రోనోలాజీ అంటే కాలమానంగా ఉన్నది. ఈ కాలంలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ కాలంలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ కాలంలో ఏం జరుగుతుందో అనేది క్లియర్గా రాసింది. అదే ప్రకారం ఇప్పుడు జరుగుతుంది. ఈ యొక్క దానియేలు గ్రంథం 1 నుండి 6 అధ్యాయాల మటుకు అది అన్యులకు రాయబడింది. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు అది మనకు రాయబడింది, క్రైస్తవులకు రాయబడింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. దానియేలు గ్రంథము 1 నుండి 6 అధ్యాయాల వరకు ఎవరికి రాయబడింది? అన్యులకు రాయబడింది. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఎవరికి రాయబడింది? క్రైస్తవులకు, యూదులకు. మొదటిగా యూదులకు, తర్వాత క్రైస్తవులకు. అర్థమైందా అండి? మీరు అర్థమైంది అంటేనే చెప్తా నేను లేకపోతే నేను చెప్పను వారే. అర్థమైందా? అట్లా చెప్పాలి. ఇప్పుడు 7వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఇది ఈ 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఇది మనకు తెలియజేస్తుంది. 7వ అధ్యాయం నుండి యూదులకు తెలియజేస్తుంది, మనకు తెలియజేస్తుంది. ఏది ఇట్లనే జరుగుతుంది. 7వ అధ్యాయంలో
ఉన్న దాని ప్రకారమే జరుగుతుంది. 7వ అధ్యాయంలో దానియేలు కాలం నుండి ఎస్కటాలజికల్ అంటే అంత్యకాలం వరకు, అంటే దానియేలు కాలం నుండి ఇప్పుడు జరగబోయే కాలం వరకు 1000 ఏళ్ళ పాలన, క్రీస్తు 1000 ఏళ్ళ పాలన వరకు ఈ యొక్క 7వ అధ్యాయంలో ఉన్నది. దాన్ని గమనించాలి మీరు. 7వ అధ్యాయంలో దానియేలు యొక్క ఆ కాలం మొదలుకొని 2000 సంవత్సరాలు మొదలుకొని ఇప్పటి మటుకు, తర్వాత ఇప్పుడు జరగబోయే శ్రమలు దాంట్లోనే రాసిపెట్టున్నవి. శ్రమల తర్వాత యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 1000 ఏళ్ళ కాలాన్ని, 1000 ఏళ్ళు మనం జీవిస్తాము. అప్పటి వరకు నిత్యత్వం వరకు ఇందులో 7వ అధ్యాయంలో రాసి పెట్టబడి ఉన్నది. దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. బాబేలు రాజు బెల్షజర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు కలిగిన దర్శనములు కలిగెను. ఏం కలిగినవి? దర్శనములు. ఈ యొక్క అన్యులకు ఏం కలుగుతాయి? మనకు దర్శనాలు కలుగుతాయి. అన్యులకు ఏం కలుగుతుంది? అన్ని రాజులకు ఏం కలుగుతుంది? అన్యులకు కలలు అంటారా? కలలు అంటారు అన్నట్టు. వాళ్ళు కలలు అంటారు, మనం ఏం చేస్తాము? దర్శనాలు చూస్తాం అన్నట్టు. వాళ్ళు పండుకుంటే కలలు పడతాయి, మనము పండుకొని మేలుకుంటే మనకు దర్శనాలు కలుగుతాయి. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కళ యొక్క సంగతి సంక్షేపముగా వివరించి వ్రాసెను. ఆయన యొక్క కలగన్నాడు, కళను సంక్షేపంగా వివరించి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఆ యొక్క దర్శనం గురించి రాస్తున్నాడు. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు, దర్శనములు కలిగినవి అన్నట్టు ఆయనకు కలిగినప్పుడు నేను తేరి చూస్తుండగా, ఆయన తేరి చూస్తున్నాడు. ఈ కళ మాత్రం పండుకుంటే వచ్చేది, దర్శనాలు మేలుకుంటేనే వస్తాయి. అవి తేరి చూడాలి అన్నట్టు. ఆయన తేరి చూస్తేనే దర్శనం అంటారు, లేకపోతే దర్శనం అనరు. ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరుట నాకు కనబడెను. ఆకాశపు నలువిధ. సముద్రము అంటే ఏంటిది? సముద్రము అంటే ఏంటిది? సముద్రము ఈ యొక్క బైబిల్ భాషలో సముద్రానికి ఒక అర్థం ఉన్నది. ఏంటిది అది? ప్రజలు, జనాలు, ప్రజలే, అన్య జనాలు అన్నట్టు, లేకపోతే జనాలు. ఆకాశపు నలుదిక్కల నుండి సముద్రం మీద అంటే జనుల మీద. గాలి అనేది యుద్ధానికి సూచన. గాలి అనేది దేనికి సూచన? యుద్ధానికి సూచన. ఇక ప్రకటన గ్రంథంలో 4 దిక్కుల నుండి వాయువులు ఆపుతాడు. 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండేది. భూమి మీదనైనా సముద్రము మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండునట్లు యొక్క 4 దిక్కుల వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. దేవుని దూతలు ఏం చేస్తున్నారు? యుద్ధాన్ని ఆపుతున్నారు. ఎక్కడ యుద్ధము? సముద్రము. సముద్రం అంటే జనుల మీద. ఆ జనుల మీద యుద్ధాన్ని ఆపుతున్నారు. చాలా జాగ్రత్తగా మనం దీన్ని గమనించాలి. ఇప్పుడు
దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుతుంది. గాలి అంటే ఏంటిది? గాలి అంటే ఇప్పుడే చెప్పినాను ఏంటిది? యుద్ధములు విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప మహాసముద్రములో నుండి గొప్ప జంతువులు అనేది దేనికి సాదృశ్యము? రాజ్యానికి, రాజుకు సాదృశ్యం. జంతువులు దేనికి సాదృశ్యము? రాజ్యానికి, రాజుకు సాదృశ్యం. సముద్రం నుండి పైకెక్కెను. మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను. మహాసముద్రం అంటే ఏంటిది? గొప్ప జనాలు అన్నట్టు, అందరూ ప్రపంచంలో ఉన్న మనుషులందరి పైన. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. భిన్నములు అంటే ఏంటిది? భిన్నములు అంటే ఏంటిది? చెప్పాలి, తెలిస్తే చెప్పాలి, తెలియదంటే తెలియదు అనాలి. తెలిస్తే చెప్పాలి, తెలియకుంటే తెలియదు అనాలి. తెలియదంటే నేను చెప్తా. భిన్నము అంటే భిన్నము అంటే సేమ్ కాదు. భిన్నములు ఇంగ్లీష్లో చదువుతున్నా. అండ్ 4 great beasts కేమ్ అప్ ఫ్రమ్ ద సీ, డైవర్స్ అన్నట్టు. అది డైవర్స్ అంటే ఏంటిది? డైవర్స్ వన్ ఫ్రమ్ అనదర్. ఒకదానికి ఒక జంతువు ఉన్నది అనుకో, ఇంకో జంతువుకు పోలిస్తే దీనికి వ్యత్యాసం ఉంటుంది. ఇంకో జంతువుకు వ్యత్యాసం ఉన్నదాన్ని భిన్నము అంటారు. ఒకే రకంగా ఉండవు. జంతువులన్నీ ఒకే రకంగా ఉండవు. ఈ జంతువులన్నీ భేదంగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. అంటే వేరువేరుగా ఉంటాయి. సింహం ఉంటుంది, తర్వాత గుడ్డేలు ఉంటుంది, తర్వాత చిరుతపులు ఉంటుంది, తర్వాత ఇంకో జీవి ఉంటుంది. ఇవి ఒకదానికొకటి పోలిక ఉంటుంది. ఒకటి ఏంటిదంటే అవి అడవి మృగాలు. అవి సాధు జంతువులు కాదు. అడవిలో ఉన్న సాధు జంతువులు ఉంటాయి, అడవి మృగాలు ఉంటాయి. మొదటిది సింహం పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండను. రెక్కలు దేనికి సూచన? బాగా పరిగెత్తుతాయి అన్నట్టు, పరిగెత్తేదానికి సూచన ఇది. రెక్కలు అంటే ఏంటిది? పరిగెత్తేదానికి సూచన. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. ఇది పరిగెత్తేదే కానీ ఆయన దేవుడు చూస్తుండగా, దానియేలు చూస్తుండగా ఆ రెండు రెక్కలు ఏం చేయబడినవి? దాని రెక్కలు తీసివేయబడినవి అంటే అది ఇక పరిగెత్తదు, అక్కడే ఉంటుంది. కనుక దానికి మానవ హృదయం వస్తుంది. ఆయన నెబుకద్నెజర్ ఏం చేసినాడు? 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన 7 సంవత్సరములు అడవిలో జీవించినాడు. అదే ఈ యొక్క మాట. అది పాదములు పెట్టుకొని నేలపైన నిల్చుండెను. మరియు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇయ్యబడెను. మానవ మనసు ఉంటుంది అన్నట్టు. ఇది 2వ అధ్యాయం ఒకటే, ఈ 7వ అధ్యాయం ఒకటే. కానీ అది అన్య భాషలో
అన్యులకు రాయబడింది 2వ అధ్యాయము. 7వ అధ్యాయము ఇది మనకు రాయబడింది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 2వ అధ్యాయం ఒకటే, 7వ అధ్యాయం రెండు ఒకటే. 2వ అధ్యాయంలో ఏమున్నది? ఆ శిరస్సు బంగారమై మేలిమి బంగారం అన్నది. దాని చేతులు సిల్వర్ అన్నట్టు ఏంటిది? సిల్వర్. వెండి ఏమైనది? దాని ఉదరము ఇత్తడి ఏమున్నది? దాని కాళ్ళు ఒకటి ఇనుముమయమున్నది, పాదములు ఒకటి మట్టితోనూ ఇనుముతోని చేయబడినవి. 4 జీవులే ఇప్పుడు ఈ ప్రపంచానికి 4 జీవులే. 4 జీవులతోని అంతమవుతుంది ఈ యొక్క ప్రపంచము. మానవ మనసు దానికి ఇవ్వబడను. ఆ 2వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క మేలిమి బంగారము, ఈ యొక్క సింహము ఒకటే. 2వ జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. ఎలుగుబంటి ఏంటిది? గుడ్డెలుగు. మనం గుడ్డెలుగు అంటాం కదా. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోటి మధ్య పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొని ఉన్నది. 3 ప్రక్కటెముకలు ఏంటిది? 3 దేశాలు అన్నట్టు. 3 దేశాలు, లిడియా, బాబేలు, ఈజిప్టు, 3 దేశాలు అన్నట్టు. ఒక పార్శ్వం పండుకున్నది ఏంటిదంటే మిద్యాను దేశము. ఇంకో పార్శ్వము పొడుగుగా ఉన్నదంటే, లేచి ఉన్నదంటే అది మీడియా పర్షియా, అది పర్షియా అన్నట్టు. లెమ్ము కొందరు లెమ్ము విస్తారంగా మాంసము భక్షించుమని దానితో చెప్పిరి. ఈ గుడ్డెలుగుతో ఎలుగుబంటితో ఏమంటున్నారు? లెమ్ము అంటే అది లిడియా దేశము, బాబేల్ దేశము, ఈజిప్ట్ దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపి మింగి తిన్నది అన్నట్టు. అటుమిమట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని. చిరుతపులి అన్నిటికంటే ఫాస్ట్గా పోతుంది అన్నట్టు. ఎవరు పోయినారు ఫాస్ట్గా? ఈ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్ పోయిండు అన్నట్టు. ఫాస్ట్గా పోతాడు అన్నట్టు. దాని వీపున పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండను. అవి రెక్కలు దేనికి సూచన అని చెప్పిన? రెక్కలు, పక్షిరాజు రెక్కలు అనేది దేనికి సూచన? పరిగెత్తుతుంది అన్నట్టు. బాగా పరిగెత్తుతాడు ఈ అలెగ్జాండర్. 4 రెక్కలు ఉంటాయి అన్నట్టు. దానికి బాగా పరిగెత్తుతాడు అన్నట్టు. దానికి 4 తలలు ఉండను. 4 తలలు అని అంటే ఇక్కడ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 4 గవర్నర్స్ ఉంటారు అన్నట్టు. ఒక ఆయననేమో టాలమీ అంటారు అన్నట్టు, ఈజిప్ట్లో ఉంటాడు టాలమీ. రెండోవాడు సెల్యూసస్ అని అంటారు అన్నట్టు. సెల్యూసస్ ఈయన సిరియా దేశంలో ఉంటాడు. మూడోవాడు కసెండర్ అని అంటారు అన్నట్టు. ఈయన గ్రీస్ దేశంలో ఉంటాడు అన్నట్టు. 4వ వాడు లిసిమస్ ఆసియా మైనర్లో ఉంటాడు అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఎంతమంది గవర్నర్స్ ఉన్నారు? ఎంతమంది? 4 మెంబర్స్. వెరీ గుడ్. 4 మెంబర్స్. అవే తలలు 4 తలలు ఉన్నవి అంటే 4 మెంబర్స్. ఒక ఆయన ఈజిప్ట్లో టాలమీ అంటారు. ఈ సెల్యూసస్ సిరియా దేశంలో, కసెండర్ గ్రీస్ దేశంలో, 4వది లెసిమస్కస్ ఆసియా మైనర్
లో ఉంటాడు అన్నట్టు. ఈ నలుగురు ఈ యొక్క తలలు అన్నట్టు, 4 తలలు. దానికి 4 తలలు ఉండను. దానికి ఆధిపత్యం వాళ్ళకు ఆధిపత్యం ఉంటుంది. ఎంత ఆధిపత్యం అనుకుంటున్నావు? చాలా ఆధిపత్యం ఉంటుంది. పిమ్మట రాత్రి యందు నాకు కలిగిన దర్శనము, నేను చూచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడను. ఘోరమైనది మరియు భయంకరమైనది అన్నట్టు. 4వ జంతువు రూపమే లేదు. ఘోరమైనది, భయంకరమైనది. అది తనకు ముందుగా ఉన్న ఇతర జీవుల కంటే భిన్నమైనది. భిన్నమైనది అంటే వేరే అయినది అన్నట్టు, ఇతరమైనది, వేరే. అది మహాబలమును మహత్యములు గలది. అది ఎప్పుడు అది మహాబలం అన్నట్టు, మహత్యము. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములను ఉండెను. 10 కొమ్ములు అంటే 10 మంది రాజులు. ఈ యొక్క శ్రమల దినాలలో ఈ 10 మంది రాజులు లేస్తారు అన్నట్టు. 10 మంది రాజులు ఎవరంటే మనకు తెలియదు. 83వ కీర్తనలో 10 మంది రాజులు ఉన్నారు. కీర్తనలు 83వ అధ్యాయంలో 10 మంది రాజులు ఉన్నారు. ఆ 10 మంది రాజులే వాళ్ళు లేస్తారు అన్నట్టు. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద తొక్కుచుండెను. సమస్తము భక్షిస్తుంది అన్నట్టు. 20 కోట్ల మంది చనిపోతారు అన్నట్టు. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా చిన్న కొమ్ము వాటి మధ్య లేచను. చిన్న కొమ్ము అంటే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి అన్నట్టు. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగివేయబడిన 3 రాజులు నశిస్తారు అన్నట్టు. దానికి ఇవ్వడానికి 3 రాజులు మొత్తానికే నశించిపోతారు. ఈ కొమ్ముకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడు నోరు ఉండదు అన్నట్టు. గర్వంగా అంటే నోరు అంటే, కన్నులు అనంటే విజ్డమ్, నోరు అనంటే అది ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిడుతుంది. ముఖ్యంగా దేవుని తిడుతుంది. ఇంకా సింహములను వేయుట చూచి తిని, మహావృద్ధుడు అని మనకు రాయబడినది. అదే ఇంగ్లీష్లో ఏన్షియన్స్ ఆఫ్ డేస్ అని అంటారు అన్నట్టు. ఏన్షియన్స్ ఆఫ్ డేస్ అంటే పరలోకం అన్నట్టు. ఇది కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలంగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. వైట్ క్లాతింగ్ అంటే ఏంటిది? ఈజ్ ప్యూరిటీ, ఆయన యొక్క పరిశుద్ధత. వైట్ హెయిర్స్, తెల్లని బొచ్చు వలె ఉన్నది. దేనికి సూచన? ఆయన పాపం లేనివాడిగా సూచన అన్నట్టు. పాపము లేనివాడుగా. ఆయన సింహము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. అగ్ని దేనికి సూచన? జడ్జిమెంట్కి సూచన. దాని చక్రములు అగ్ని వలె నుండెను. ఈ చక్రములు ఏంటివి? ఎక్కడికి పడితే అక్కడికి పోతూనే ఉంటాయి అవి.
అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. అగ్ని ప్రవాహము అన్నట్టు అది దేనికి సూచన? అది జడ్జిమెంట్కి సూచన. ఈ ఈ ఈ పాపులు ఇక్కడికి రావడానికి వీల్లేదు. నీతిమంతులు మాత్రమే అక్కడికి వస్తారు. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండను. పరిచారకులు వేవేల కొలది ఉంటారు. అదే రాజులైన యాజక సమూహం. అదేంటిది? పరిచారకులు అంటే రాజులైన యాజక సమూహం అన్నట్టు. వేవేల మంది ఉంటారు అన్నట్టు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. రాజులైన యాజక సమూహం తర్వాత మనుషులు ఉంటారు అన్నట్టు. తీర్పు తీర్చడికై గ్రంథములు తెరవబడెను. గ్రంథములు తెరవబడెను. ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా ఈ గ్రంథాల గురించి ఉన్నది అన్నట్టు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూసి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథము యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతుంది. ఈ మృతులు వేరు, ఈ యొక్క సజీవులు వేరు. ఈ మృతులు ఎవరనంటే ఈ రాజులైన యాజక బృందంలో రారు వాళ్ళు. మృతులు ఈ రాజులైన యాజక సమూహం కాదన్నట్టు. అది అప్పుడు వరకే. ఈ శ్రమల దినాలలో ఆ యొక్క 1000 ఏళ్ళ పాలన తర్వాత వాళ్ళు మృతులు కదా, వాళ్ళు లేస్తారు అన్నట్టు. లేచినప్పుడు వాళ్ళకు తీర్పు జరుగుతుంది. అప్పుడు నేను చూచుండగా ఆ కొమ్ములు పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తర్వాత దాని కళేవరం మండుచున్న అగ్నిలో వేయబడెను. ఆ జంతువు ఏమవుతుంది? అది అగ్నిగుండంలో వేయబడుతుంది. ఇప్పుడు 20వ అధ్యాయంలో చూసినాం కదా, ఆ యొక్క జంతువును వెంబడిస్తున్న వారినే కొంతమందిని పక్కకి తీసుకొచ్చి వాళ్ళను ఆ యొక్క తీర్పులోనికి తెస్తారన్నట్టు. తీర్పులోని వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు చాలా మంచోళ్ళే, చాలా మంచోళ్ళు. కానీ వాళ్ళు యేసుప్రభుని నమ్మరు అన్నట్టు. ఇప్పుడు యేసుప్రభుని నమ్మకుంటే వాళ్ళు మృతులు అయిపోతారు అన్నట్టు. ఆ మంచోళ్ళను పక్కకు తీస్తాడు దేవుడు. పక్కకు తీసి వాళ్ళ క్రియల చొప్పున వారికి తీర్పు తీరుస్తాడు అన్నట్టు. తీర్పు తీసి ఇక ఈ మండుచున్న అగ్నిలో దాని కళేబరం పడేస్తారు అన్నట్టు. మిగిలిన ఆ జంతువులు ప్రభుత్వము తొలగిపోయాను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యలో ఉండవలనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయను. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకనూ చూచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి మహావృద్ధుడు సన్నిధి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడను. ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ 1000 ఏళ్ళ సంవత్సరంలో, 1000 ఏళ్ళ కాలంలో
మహిమ ఉంటుంది, ఆయనకు ఆధిపత్యం ఉంటుంది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. దేవుడి మాటలను మన మిడికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏకరీతిగా ఉన్న మా గొప్ప రాజా, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నీతి గల నామము స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ. నాయన ఈ యొక్క మాసంలో ప్రభ, పునరుద్ధాన దినమున పరిశుద్ధ దినమున ప్రభ, ఈ చివరి తండ్రి ప్రభ మా పరిశుద్ధ దినంలో నాయన తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా ఈ రీతిగా తండ్రి నాయన కూడుకొని మేము తండ్రి చిన్న పిల్లలుగా తండ్రి నాయన ప్రభ చక్కని వాక్యాన్ని ధాన్యాల గురించి 7వ అధ్యాయం గురించి చక్కగా నీ దాసుడైన తండ్రి నాయన ఎంతగానో లోతైన మర్మాలు చిన్న పిల్లలకు మాకు అర్థమయ్యేటట్టు ప్రభ నాయన మర్మయుక్తమైన వాక్యాన్ని పుట్టి ఉన్నాడు ప్రభ. ఆ వాక్యాన్ని మా హృదయంలో పదులుకొని గుర్తుంచుకొని ప్రభ ఆ వాక్యాన్ని మేము ఇతరులకు చెప్పే భాగ్యాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మా హృదయంలో ఫలింపచేయండి, మా హృదయంలో దాన్ని నాటింపచేయండి. మర్చిపోకుండా ప్రభ, దాన్ని తొలగకుండా ప్రభ, దాన్ని తండ్రి మా మనసులో నెమరు వేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ దాసుని దీవించండి, మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. పుట్టిన దూతల కాపుదల దయచేయండి ప్రభ. నేను ఎంతమంది బిడ్డలు తండ్రి ఇలా పాల్గొన్నారో ప్రభ, ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఈ రోజు నాయన రాకపోయిన వారిని కూడా మరి ఒక ఆదివారం తండ్రి నేను భయంతో భక్తితో ప్రభ వేచి చూసి ప్రభ మేము సిద్ధపడి వచ్చే భాగ్యాన్ని దయచేయమని నేను యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము మంది ఎలాగో అలాగే భూమి మీద మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా నష్టం తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ, లోకంలో చెదిరిన పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన ఆమేన్. ఆమేన్. ఆమేన్.